బాపట్ల జిల్లా కొల్లూరు మండలంక గ్రామాలు వరద ముంపుకు గురవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి గురువారం గ్రామాలను సందర్శించారు. ప్రజలకు ధైర్యం చెప్పి అధికారులు నాయకులతో సమీక్షించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే జారీ అయిందని, రెండో హెచ్చరిక వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలిస్తామని, ముందుగానే నిత్యావసర సరుకులు సిద్ధం చేశామని తెలిపారు. పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇది మొట్టమొదటి హ్యాబిటేషను లంకా గ్రామం. అంటే ప్రకాశం బ్యారేజ్లో ఏవైతే వస్తాయో మొట్టమొదట తగిలేటువంటి లంకా హ్యాబిటేషన్ ఇది. చిలుక ఈ మొదలుకొని ఈ కొల్లూరు బట్టిప్రోలు మండలం సుమారుగా 20 పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ లెవెల్ వార్నింగ్ 3,97,000 వాటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. సో 5,13,000 ఆఫ్ వాటర్ వెళ్తా ఉంది. మరి ఇప్పుడు శ్రీశైలం బ్యారేజ్ లో చూస్తే ఫ్లో శ్రీశైలం 5,17,000 వస్తున్నట్టుగా ఉంది. కూడా 4,90,000 పైగా. పులిచింతల్లో కూడా రమారమి నాగార్జున సాగర్లో కూడా వస్తాం. ప్రకాశం బ్యారేజ్ 10,000 వస్తూ ఉంది. 5,65,000 దాటగానే మనం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వాలి ఈ నది. మరి ఇప్పుడు నేను రోడ్లు అన్నీ పరిశీలించుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం మనం ఈ ప్రభుత్వ కాలంలో ఏదైతే మనం ఇప్పుడు వచ్చామో ఈ రోడ్డు మొత్తం సిద్ధంగా కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదికన నివేదించడం, వెంటనే నిధులు తెప్పించి ఈ రోడ్డుని పకడ్బందీ అన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్డు ఉండడం వల్ల వాళ్ళందరికీ ధైర్యం ఉంది, ఫెసిలిటీ కూడా ఉంది. మరి నీళ్ల విషయానికి మనం చూసుకున్నప్పుడు సుమారుగా 7 లక్షల వరకు కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం లేదు, లేదా రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం అనేది ఇక్కడ